హలో అండి. ఈరోజు గోధుమ పిండితో చారు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను సోరకాయ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కలిపి తీసుకున్నాను, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఫ్రై అయ్యాక నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మనము ఎండు కారం ఎక్కడ యూజ్ చేయము ఇందులో. పచ్చిమిర్చి మీకు ఎంత కారం కావాలో అంత క్వాంటిటీ తీసేసుకోండి. నెక్స్ట్ సొరకాయ ముక్కలు వేసాను. నేను సొరకాయ టమాటాతో చేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా వంకాయ, బెండకాయ, ఇంకా క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలుగడ్డ, టమాటా, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. సొరకాయ అనేది పూర్తిగా మగ్గిపోవాలి ఆయిల్లో. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను పోపులోనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి. నెక్స్ట్ ఈ పిండిలో వాటర్ పోసి ఇది స్మూత్గా ఇలా కలిపి పెట్టుకున్నాను పక్కన. సొరకాయ కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పిండి ఇంకా చింతపండు రసము ఒకటేసారి వేసేసాను కొద్దిగా. ఈ పిండి అనేది కుక్ అయ్యాక మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలి, ఎంత క్వాంటిటీ చింతపండు రసం కావాలో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి బాగా. సాల్ట్ వేసేసా. ఇది ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో మిగతా పిండిని కూడా కలిపేసాను నేను. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోండి పిండిని, లేకపోతే బాగా చిక్కగా అయిపోతుంది, చారు టేస్ట్ రాదు. మిరియాల పొడి యాడ్ చేశాను. ఇది పిండితో చేస్తున్నాం కాబట్టి మనము ఈ పిండిని ఎక్కువగా కుక్ చేసి బాయిల్ చేస్తేనే బాగుంటుంది. ఇలా బాయిల్ అయ్యి మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయండి. సొరకాయ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ చిక్కగా ఉంటే బాగుండదు రైస్లోకి. నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చారు అది చేసినప్పుడు మనం రైస్ సాఫ్ట్గా మెత్తగా వండుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే సాఫ్ట్గా కుక్ చేసుకుంటాను చారు, పప్పు లూజ్గా ఇలా చేస్తే. ఇంతే అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.